హలో అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు బచ్చల కూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ బచ్చల కూర పచ్చడికి కావలసినటువంటి పదార్థాలు ఏమిటి, అది ఏ విధంగా చేస్తే రుచిగా ఉంటుంది, ఒక వారం రోజుల వరకు నిల్వ ఉండే విధంగా ఈ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మా ఫుల్ వీడియోలోకి వెళ్దాం రండి. ఈ బచ్చల కూరను శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి. ఈ కడుక్కున్నటువంటి బచ్చల కూరను కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఈ బచ్చల కూర పచ్చడికి కావలసినటువంటి పదార్థాలు పల్లీలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, చింతపండు, పచ్చిమిర్చి, ఇవి కావలసినటువంటి పదార్థాలు. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుడు కాస్త వేడెక్కిన తర్వాత పల్లీలను దోరగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎల్లిగడ్డ, చింతపండు, కొద్దిగా దొడ్డుప్పు, ఇవన్నీ మనము ఈ మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చిని నూనెలో వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అంతా దోరగా వేగేంత వరకు చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఈ మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో కాస్త నూనె పోసి మనము ఆరబెట్టుకున్నటువంటి బచ్చల కూరను ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. చక్కగా చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకా సేపు పూర్తిగా ఈ బచ్చల కూర మొత్తము దగ్గరగా అయ్యేంత వరకు చిన్న మంట మీద నూనెలో ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి పల్లీలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, మనము నూనెలో వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి, చింతపండు, దొడ్డుప్పు, ఇవన్నీ కలిపినటువంటి మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము నూనెలో ఉడికించుకొని చల్లారబెట్టినటువంటి బచ్చల కూరను ఈ విధంగా మనము పూర్తిగా మెత్తగా కాకుండా కాస్త వక్కలు ముక్కలు ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పోపులోకి ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో కొద్దిగా నూనె పోసి ముందుగా జీలకర్రను పోపు చేసుకోవాలి. ఈ జీలకర్ర కాస్త నూనెలో వేగిన తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చిని తీసుకొని నూనెలో చక్కగా గోలనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది కాస్త పోపు గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఈ గోలినటువంటి పోపును మనము మిక్సీలో పట్టుకున్నటువంటి బచ్చల కూర పచ్చడిలో వేసి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బచ్చల కూర పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.